కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక శనిగాడు. రచన శ్రీ చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి. రామారావుకి టూర్లు వెళ్లే సేల్స్ జాబ్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి వారం రోజులైంది. ఆ రోజు శనివారం. లాడ్జ్ రూమ్లో వీక్లీ సేల్స్ రిపోర్ట్లు, కలెక్షన్ల రిపోర్ట్లు రాయటం ఫినిష్ చేసి సాయంత్రం కొరియర్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ ఓ 70 ఏళ్ల పైన ఉన్న ముసలి వ్యక్తి కవర్లు సార్టింగ్ చేస్తున్నాడు. పరిచయమైన ముఖంలా ఉంది, కానీ అతని పేరు ఎక్కడ చూశానన్న జ్ఞాపకం రాల. ఎందుకు అతను తలెత్తి గడియారం వంక చూశాడు. ఆలోచిస్తున్న తనకి తన యూనివర్సిటీ రోజుల్లోని 2 పోస్ట్ మ్యాన్లలో ఒకరు అన్న జ్ఞాపకం వచ్చింది. ఆ ప్రయత్నంగా శనిగాడు అన్న మాట నోట్లో వచ్చి తమాయించుకున్నాడు రామారావు. అవి సెల్ ఫోన్లు, జీపేలు, మనీ ట్రాన్స్ఫర్లు లేని రోజులు. మేము యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే రోజులు. నెల మొదటి వారం అయితే చాలు, వాళ్ళ ఇళ్ల నుంచి స్టూడెంట్లకు మనీ ఆర్డర్లు వచ్చేవి. ఆ స్టూడెంట్స్ ముఖాలలో ఆనందం. ఆ పోస్ట్ మ్యాన్ సంచిలో నుండి 100-200 స్టూడెంట్స్కి ఇవ్వటం, వాళ్ళిచ్చిన 5-10 తన జేబులో వేసుకోవడం పరిపాటి. అతనిపై ఓ తెలియని గౌరవం. 11 నుంచి 2 దాకా డ్యూటీ. అతన్ని అందరూ పోస్ట్ మ్యాన్ పంతులు అంటారు. అసలు పేరు ఎవరికి తెలియదు. కారణం, ఎవ్వరికి అతని పేరుతో పని లేదు. అతను తెచ్చే మనీ ఆర్డర్తోనే పని. నెలకొకసారి అతనితో ఇంటరాక్షన్, అంతే. ఆపై అతనెవరో తామెవరో, ఇదే వారిలో ఉన్న మానవ సంబంధం. అదే క్యాంపస్లో ఇంకో పోస్ట్ మ్యాన్, ఉత్తరాలు మాత్రం సరఫరా చేసే అతని పేరు శనిగాడు. అతని అసలు పేరు ఎవరికి తెలియదు. అతన్ని చూస్తేనే అందరూ ముఖం చాటేసుకుపోతుంటారు. కారణం, అతను తెచ్చే ఉత్తరాలలో వివరాలు డబ్బులు పంపడానికి ఆలస్యం అవుతుందనో, వారి ఇళ్లలోని అనారోగ్య విషయాలు, కష్టాలు, మరణాల వంటి వార్తలు ఉండేవి. నిజమే మరి. డబ్బులు పంపితే ఎంఓ ఫారంలోనే మంచి వార్తలు ఏం రాయాలో అది రాసేస్తారు. కానీ కార్డు, ఇండియన్ లెటరో, కవరో వచ్చిందంటే ఏదో గంభీరమైన వార్త ఉందనే అర్థం. వచ్చే ఉత్తరాలలో అంతా విషాద వార్తలే ఉంటాయని కాదు, 1-2 మంచి వార్తలు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ వంతు బరువు బాధల వార్తలే ఉండేవి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనీ ఆర్డర్ తెచ్చే పోస్ట్ మ్యాన్ పంతులకిచ్చే అనవసరమైన గౌరవం అతన్ని కలవరపెట్టేది. అందరూ చదువుకున్న వాళ్లే, పై చదువులకు వచ్చిన వాళ్లే. ఆవేశం, ఎమోషనల్లో రీజనింగ్ ఉండదన్నట్టు ఈ 2 పోస్ట్ మ్యాన్ల మీద చూపే ఆ మాస్ రియాక్షన్ అతనికి వింతగానే ఉండేది. కారణం, ఇదొక రిలే రేస్లా సీనియర్లు జూనియర్లకు, ఆ జూనియర్లు సీనియర్లు అయి వారి జూనియర్లకు అందించే విషబీజం. మనీ ఆర్డర్లు వచ్చిన ఆ పోస్ట్ మ్యాన్ జేబులో నుంచి ఇవ్వలేదు. అలాగే మంచి చెడు వార్తలు వచ్చినా అవేమీ ఆయన సృష్టించినవి కావు. అయినా ఆ విషయం ఆ విద్యార్థుల మనసులలో ఆ దశలో ఎక్కలేదు, నాతో సహా. నేనేమీ ఎక్సెప్షన్ కాదు, అది ఒక అభిశాపం. మెల్లగా నన్ను అతనికి పరిచయం చేసుకుని అతని క్షేమ సమాచారాలు అడిగా. పోస్ట్మెన్గా రిటైర్ అయ్యి ఈ కొరియర్ కంపెనీలో చేరా అన్నాడు. కాలం మారింది. సెల్ ఫోన్లు, అందులో జీపేలు, టెలిగ్రామ్లు, వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాల ఉనికి తగ్గింది. నా బాధ తీరింది అని బరువుగా నిట్టూర్చి బాధగా నవ్వాడు. ఈ శనిగాడిని జ్ఞాపకం పెట్టుకుని పరామర్శించిందే ఎక్కువ సార్. అతని కంట్లో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనబడింది. ఎందుకో రామారావుకి అతన్ని కౌగలించుకోవాలనిపించింది. అతనికి తను షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ సాకుతో కౌగలించుకున్నాడు. ఆ క్షణంలో ఇద్దరి కంట్లో 2 కన్నీటి బిందువులు ముత్యాల్లా తడుక్కుమన్నాయి. అవి ఆనంద బాష్పాలా, ఆవేదన బాష్పాలా తెలియలా, కానీ రుచి మాత్రం ఒప్పగానే ఉన్నాయి. శనిగాడు కథానిక విన్నారు. రచన శ్రీ చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి.